సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందలి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు దినదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో, మన హృదయాలతో అనుదినము మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన అనుభవాల్లో దేవుడు మనకు ఏ రీతిగా తన ప్రేమను వ్యక్తపరిచాడో, దుఃఖ సమయంలో, కష్ట సమయంలో దేవుడు ఏ రీతిగా తన అభయహస్తాన్ని అందించాడో ఆ వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ మన వ్యక్తిగత అనుభవాల్లోంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు సరిపోల్చుకోవడానికి దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, నా జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవిత అనుభవాల్లో మాతో మీరు ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ అనుభవాలు, ఆనాడు దావీదు జీవితంలోని అనుభవాలు, మారని మార్పులేని దేవుడు ఏ రీతిగా ఆనాడు ఈనాడు తోడుగా ఉన్నాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తుండగా ప్రభా, నీ కృపను ధ్యానం చేయుటకు, నీ అందు ఆనందించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 18వ కీర్తన 43వ వచనం. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. ఇదే మాట మరి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయంలో మరి ఏ రీతిగా ఉందంటే, నా ప్రజల కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి, జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవింతురు చేసితివి, నిలిపితివి, సేవించుదురు. దాదాపుగా అక్కడ ఇక్కడ ఒకే రకమైన పదాలు వాడబడ్డాయి. ఈ కంపారిజన్లో మనం వెళ్తున్నాం కాబట్టి 2 చోట్ల ఉన్న వాక్య భాగాన్ని మనము చదవడం జరిగింది. సో ఈ కీర్తనలోని వివిధ వచనాలు దావీదు జీవితంలోని వివిధ అనుభవాల సారాంశముగా, లేకపోతే ఆ అనుభవాల యొక్క సాక్ష్యాలుగా మనకు అందించబడ్డాయని నేను ముందుగా చెప్పాను. ఎందుకంటే ఉపోద్ఘాతంలో మరి సౌలు చేతిలోంచి, ఆయన చేతులు అందరి చేతిలో నుంచి తప్పించబడ్డప్పుడు రాయబడ్డది అన్నది. కాబట్టి అందరి చేతిలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆయన జీవితంలో జరిగిన వివిధ అనుభవాలు, వివిధ సందర్భాల్లో దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆ శక్తిని రుచి చూసిన అనుభవాలు అవన్నీ కూడా మేళవించి మరి సమూయేలు గ్రంథంలో అదే రీతిగా ఈ కీర్తనలు కూడా వ్రాశారు. కాబట్టి ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క నేపథ్యం, కాంటెక్స్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే 2-3 వచనాలకు ఒక్కొక్క నేపథ్యం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ 43వ వచనం చూస్తే, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తాను రాజుగా కాకముందు సౌలు చేత ద్వేషించబడ్డానికి గల కారణం ప్రధానంగా ఆయన ఐగుప్తీయుడైన గొల్యాతును సంహరించినప్పుడు ఆ స్త్రీలు చేసిన గాన ప్రతిగానాల నేపథ్యంలో సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనగానే సౌలుకు
ఒక రకమైన ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది. అలాగే తాను గమనిస్తాడు దేవుడు తనను విడిచాడని, దావీదునకు తోడై ఉన్నాడని. సో దావీదును సంహరిస్తే సమస్య తీరిపోతుందా? ఆ వాస్తవాన్ని సౌలు గమనించలేకపోయాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఐగుప్తీయుడైన గొల్యాతును సంహరించడం ద్వారా దావీదు జీవితంలో శ్రమలు ప్రవేశించాయి. అయితే ఈ సౌలు చేత తరమబడుచున్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఎక్కడికి పోయినప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు కానీ, లేకపోతే అధిపతులు కానీ, అధికారులు కానీ, వారందరూ కూడా దావీదు పట్ల వ్యతిరేక భావము కలిగి, ఎందుకంటే రాజే సంహరింప చూచాడు కాబట్టి. సో ప్రాక్టికలీ హీ హ్యాడ్ నో షెల్టర్ ఇన్ హిజ్ ఓన్ ల్యాండ్. తాను ఏ దేశానికైతే రాజుగా ఉండటానికి దేవుని చేత అభిషేకించబడ్డాడో ఆ దేశంలో అతనికి క్షేమం లేదు, ఆ దేశంలో అతనికి చోటు లేదు. ఇంకొక మాట చెప్పాలంటే సెద తీర్చుకోవడానికి కానీ, లేకపోతే అక్కడ భద్రతతో విశ్రాంతి తీసుకోవడానికి కానీ అవకాశం లేని ఆ స్థితిగతులు కనబడుతున్నాయి. నా ప్రజల కలహములలో అంటే ఎవ్రీబడి టార్గెటింగ్ డేవిడ్. ఇన్ అదర్ వర్డ్స్, డేవిడ్ వాస్ చేస్డ్ బై హిజ్ ఓన్ పీపుల్ లెడ్ బై దేర్ ఓన్ కింగ్. ఇది కాంటెక్స్ట్, ఈ వచనానికి ఉన్న కాంటెక్స్ట్. ఒకసారి సమూయేలు గ్రంథంలోని ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. అనగా ఈ వచనానికి నేపథ్యం ఏదై ఉంటుంది అని భావించినప్పుడు మనకు కనిపించే ఒక వాక్య భాగం 21వ వచనానికి మనం ఇస్తే 21వ అధ్యాయము 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాదా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేస్తూ సౌలు 1000 కొలది హతము చేసినవి, దావీదు 10,000 కొలది హతము చేసినవి పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతని గూర్చి రాజుతో మాట్లాడగా, దావీదు ఆ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుగా భయపడెను. సో ఇశ్రాయేలు ప్రజలు కలహిస్తున్నారు, రాజు తరుముతున్నాడు, తన దేశంలో అతనికి భద్రత లేదు. సో తప్పని పరిస్థితిలో పొరుగు ఉన్న దేశానికి వెళ్ళాడు. ఆ పొరుగు ఉన్న దేశం అంటే ఫిలిస్తీన్లకు చెందిన గాతు దేశం. ఆ గాతు దేశానికి ఆకీషు రాజుగా ఉన్నాడు. ఈ తెలుగులో ఒక సామెతను చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డది అంటారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డది. ఈ గాతు దేశానికి చెందినవాడు గొలియాతు. అదే గాతు దేశానికి దావీదు సేద తీర్చుకోవడానికి వెళ్తాడు ప్రాణభయముతో. ఆ గాతు దేశస్తులకు దావీదు గురించి ఆ స్త్రీలు పాడిన పాటలు తెలుసు, దావీదును గుర్తుపట్టారు కూడా. సో అటువంటి ప్రదేశానికి దావీదు వెళ్ళినప్పుడు రాజునకు ఆ వర్తమానం, రాజా ఎవరొచ్చారో తెలుసా, దొరికాడు అనే భావన, అనే ఆ సర్కమ్స్టాన్సెస్లో ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిగతుల మధ్య అక్కడ ఒక పిచ్చివాని వలె ప్రవర్తిస్తాడు. చూడండి 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయిచు ఉమ్మి తన గడ్డం మీదికి కారణించుచు ఉండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. కావున ఆకీషు రాజు, మీరు చూచిద్రు కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనెందుకు తీసుకుని వచ్చిద్దరు? పిచ్చి చేష్టలు చేయి వానితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేలు చేయటకు వీని తీసుకుని వచ్చిద్దరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అంటూ సేవకులతో అనను. సో ఈ పెనంబించి పొయ్యిలో పడ్డ రీతిగా ఎవరినైతే సంహరించి, ఏ దేశస్తులైతే సంహరించి తన ప్రజలకు తానే విరోధిగా మారి ఆ రాజు చేత తరమబడుతూ
ఇక్కడ ఉండటం క్షేమం కాదని గాతుకు పారిపోతే గాతు ప్రజలు గుర్తుపట్టారు. రాజు ఇక దావీదు పని అయిపోయిందనే భావనలో దావీదు చేసిన ఆ పిచ్చి ప్రవర్తన, ఆ సమయానుకూలమైన ప్రవర్తన, ఆకీషు రాజు దావీదు పట్ల ఒక మంచి భావం కలుగుతాడు. ఇవి పిచ్చాడంటే పోనీయండి అని వదిలేస్తాడు. ఈ ఇద్దరి మధ్యలో మనం గమనిస్తే సౌలు కన్నా ఆకీషు ఉత్తముడు అనిపిస్తుంది. శత్రువు అయినప్పటికీ కూడా ఉత్తముడు అనిపిస్తుంది. సో వ్రాయబడ్డ ఈ మాటల నేపథ్యంలో, ఇక్కడ వ్రాయబడ్డ మాటలో ప్రజలు చేయి కలహంలో పడకుండా నేను నన్ను విడిపించితివి అనగా ఐ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ మై ఓన్ పీపుల్. అక్కడ తర్వాత ఏమంటే నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. ఇది ఎలా జరిగింది? అక్కడికి వెళ్ళాడు, వెర్రివాని వల్ల ప్రవర్తించాడు. కానీ అక్కడ అన్యజనులకు అధికారిగా ఎలా జరిగింది? లేకపోతే నన్ను ఎరుగని అన్యజనులు నన్ను సేవించిరి. ఒకసారి ఆ వాక్య భాగాన్ని కూడా చూద్దాం. 27వ అనగా 2 శామ్యూయల్లోనే 27వ అధ్యాయానికి వద్దాం. ఫస్ట్ శామ్యూయల్ 27వ అధ్యాయం మొదట్లో చూద్దాం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలిచడం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకుని పోదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులో నన్ను వెదకుట మానుకొను గన అనుకుని లేచి తన యుద్ధ ఉన్న 600 మందితో కూడా ప్రాణమై మాయోకు కుమారుడు గాతు రాజన్న ఆకీష్ వద్దకు వచ్చాడు. మరలా ఆకీష్ దగ్గరికి వచ్చాడు. సో వివిధ ప్రయత్నాల నేపథ్యంలో సౌలును సంహరించడానికి దావీదుకు అవకాశం కలిగినప్పటికీ కూడా దావీదు స్పేర్ చేస్తాడు. ఇక లాభం లేదని చెప్పేసి మరలా ఫిలిస్తీన్లకు పారిపోతే అతనితో పాటు ఉన్న 600 మంది, తన భార్యలు, తన బిడ్డలు అందరూ కలిసి ఫిలిస్తీ పట్టణానికి వెళ్తారు. 4వ వచనంలో దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేశను. అంతటా దావీదు రాజపురమందు అనగా ఫిలిస్తీ రాజపురమందు, నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయట పట్టణంలో ఒక దానియందు నేను కాపురముంటకు ఆ స్థలము ఇప్పించమని ఆకీషునడుగా, ఆకీషు సిగ్లకు అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను. కాబట్టి నేటి వరకు సిగ్లకు యూదా రాజుల వశములో ఉంది. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతి 1 సంవత్సరము 4 నెలలు. సో దాదాపు 16 మాసములు ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉంటాడు. ఆ ఫిలిస్తీన్ల తరపున యుద్ధం చేస్తాడు. క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ఆ తర్వాత 28వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తన ప్రజల మీదికి దావీదును తీసుకుని పోవాలని ఫిలిస్తీన్ రాజు అనగా ఆకీష్ రాజు నేను వస్తాను అంటాడు. అప్పుడు సర్దారులు అంటాడు, నీకు తెలియదయా దావీదు సంగతి, దావీదు ఆ ప్రజలకు సంబంధించిన వాడు, అతన్ని తీసుకుని వెళ్ళి అతని ప్రజల మీదకి యుద్ధాన్ని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ప్లేట్ ఫిరాయిస్తే మనమే చచ్చిపోతాం, అతను వద్దు అంటారు. అతను మనతో వద్దు, దావీదు మనతో వద్దు అంటూ ఫిలిస్తీన్ల సర్దారులు ఆ ఆకీషు రాజుతో చెప్తే ఆ ఆకీషు రాజు దావీదు గురించి మాట్లాడుతున్న మాట కొంత సంభాషణ చదువుదాం. 6వ వచనం నుంచి 29:6 నుంచి. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే, నీవు నా యుద్ధ నుంచి వచ్చిన దినం నుండి నేటి వరకు నీయందు ఏ దోషము నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీయందు ఇష్టం లేకున్నారు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, దావీదు నేనేమి చేసితిని, నా ఏళ్లవాడుకు రాజా, నీ శత్రుతో యుద్ధము చేటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమీ కనబడనని ఆకీషుని అడిగే. అందుకు ఆకీషు, దేవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధంకు రాకూడదని చెప్పాను అని. ఎలా కనపడ్డాడండి? దేవదూత వలె కనపడ్డాట. ఎవరు? దావీదు. ఎవరికి? ఆకీషునకు.
మొదటిసారి ఆ ఫిలిస్తీన్ల గాతు పట్టణానికి పోయినప్పుడు అదే ఆకీషు రాజు వీడు పిచ్చోడు అన్నాడు. వీడు పిచ్చివాళ్ళ కనబడుతున్నాడు. అదే ఆకీషు రాజు అదే దావీదును చూచి దేవదూత వలె ఉన్నాడు. చూసారా మార్పు? కాబట్టి నేను ఎరుగని జనులకు నన్ను అధికారిగా నిలబడగా, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడుగా, రాగలిగిన వాడుగా రాజు చేత అంగీకరించబడ్డాడు. సర్దారులు వద్దన్నారు కానీ రాజు యాక్సెప్ట్ చేశాడు. ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. సో ఆ పొజిషన్లో దావీదు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం అక్కడ రాయబడ్డ మాట, నేను ఎరుగని జనులు నన్ను సేవింతురు. ఫిలిస్తీన్ల దృష్టిలో దావీదు ఎటువంటి ఉన్నతమైన స్థితిని, స్థాయిని, లేకపోతే గుర్తింపును పొందగలిగాడో ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు మన జీవితాల్లో ఎక్కడైతే మనము నావారు అనుకుంటామో, ఆ నావారు అనుకున్న వారు మనకు హాని కలిగించవచ్చు. కొన్నిసార్లు నాకు శత్రువులు అనుకున్నవారు నాకు మిత్రులుగా మారవచ్చు. కాలము కొన్నిసార్లు విచిత్రమైన స్థితిగతులు మన జీవితాలు కలిగింపచేస్తుంటుంది. నేను ఎవరి మీద ఆశించి నమ్ముకొని సహాయం చేస్తానని ముందుకు వెళ్తానో వారు చేయకపోవచ్చు. ఎవరైతే వీరి వల్ల ఏమవుతుందో అనుకుంటామో వారు ముందుకు రావచ్చు కదా. అటువంటి అనుభవాలు మన జీవితాల్లో కలిగాయి. ఎక్లేషియా ఫార్మేషన్ డే మనం రీసెంట్గా జరుపుకున్నాం. ఇది రికార్డ్ చేసే సమయానికి ఇంకా జరగలేదు, రేపు ఉంది. కానీ ఆ అనుభవాల్లో ఎటువంటి వారు ఎలా రీతిగా సహాయం చేశారో ఒకసారి మనం ఆలోచించుకుంటే, హౌ గ్రేస్ ఇస్ గాడ్ టువర్డ్స్ అస్, ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మిత్రులైన వారు, సొంత వారు ప్రాణాలు తీసేస్తుండగా పగవారు ప్రాణాలు కాపాడి పిచ్చివాడు అనుకున్న వారు దేవదూతను హెచ్చించిన అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఒక గొప్ప సాక్ష్యం శత్రువులు ఎదుట, అన్యజనులు ఎదుట గొప్ప సాక్ష్యం దావీదు పొందాడు. తమ వారిని తమ యోధుణ్ణి చంపిన దావీదు వారికి శత్రువుగా కాకుండా దేవదూతగా కనబడ్డాడు. ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుని క్రియలు ఆనందాన్ని కలిగింపచేస్తాయి. అద్భుతం. ప్రార్థన చేద్దామండి. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో, నీ ప్రేమలో మేము కొనసాగుతూ ఉంటుండగా నీదైన ఆనందాన్ని మాకు అనుగ్రహించిన దేవాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య కూడా మా జీవితానికి విశాలత దయచేశావు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఒక్కొక్క అనుభవాన్ని నెమరు వేసుకుంటుండగా నీ కృపను కొలువటానికి ప్రభా మాటలు చాలవు. అటువంటి జీవిత సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించిన దేవాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవుణ్ణి సదా కీర్తిస్తూ కొనియాడుతూ ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.